నమస్తే సిరిసిల్ల నుంచి మనం ఇప్పుడే వస్తున్నాం. సిరిసిల్లలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో 7 సంవత్సరాల పసిపాపను అక్కడున్న టీఆర్ఎస్ పార్టీ నాయకుడు చిదిమేశాడు. ఇంతవరకు కేటీఆర్ దాని మీద మాట్లాడలే. పదుల సంఖ్యలో మనం అక్కడి నుంచి వీడియోలు చేసినాం. పూర్తిగా సిరిసిల్లంతా అష్టదిగ్బంధమైంది. అయినా ఇంతవరకు కేటీఆర్ మాట్లాడలే. దీన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. #JusticeForSiri. తొలి వెలుగు ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు, వాడికి శిక్ష పడే వరకు పోరాటం కొనసాగిస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. సో సిరిసిల్ల నుంచి మనం వచ్చిన తర్వాత ఇక మనకు కనిపిస్తున్న ప్రధానమైన విషయం ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్. 6 కారు సారు బొక్క బోర్లా పడ్డాడు. 6,000 రూపాయలు ఓటుకి 6,000 రూపాయలు పంచిపెట్టిన సారు బొక్క బోర్లా పడ్డాడు. ఎగ్జిట్ పోల్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఓడిపోబోతున్నాడు. డిసైడ్ అయిపోయింది. అహంకారానికి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరిగిన పోరాటంలో అహంకారం ఓడిపోయింది. అన్యాయానికి న్యాయానికి జరిగిన పోరాటంలో అన్యాయం ఓడిపోయింది. అధర్మానికి ధర్మానికి జరిగిన పోరాటంలో అధర్మం ఓడిపోబోతోంది. ఏ ఎగ్జిట్ పోల్ సర్వే చూసినా ఈటెల రాజేందర్కి అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి. క్లియర్గా మనకి ఎగ్జిట్ పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈటెల రాజేందర్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. ఏమన్నా పంపిణీయా, ఏమన్నా డబ్బులు పంచిరా, ఏమన్నా ప్రజల్ని లోబర్చుకునే ప్రయత్నం చేసిరా? చూడండి, తెలంగాణలో హుజూరాబాద్లో వచ్చే తీర్పు తర్వాత ఒక పెను మార్పు రాబోతోంది. సమాజంలో ఒక పెను మార్పు రాబోతోంది. పైసలు ఇస్తే ఏమైనా జరుగుతుంది, పైసలు ఇస్తే ప్రజలు నా చేతిలోకి వస్తారు, నాకే ఓట్లేస్తారు, ప్రజలకు మందు పోస్తే తాగిన మైకంలో నాకు ఓట్లేస్తారు అని ఇక నుంచి దానికి చరమగీతం పాడబోతున్నారు. అది హుజూరాబాద్ ఓటర్లే. నిజంగా హుజూరాబాద్ ఓటర్లకి హ్యాట్స్ ఆఫ్. హుజూరాబాద్ ఓటర్లారా, మీరు ఇవ్వబోతున్న తీర్పు నిజంగా అద్భుతం. నేను ముందు నుంచి చెప్తున్నా, మీరు వేసే ఓటు తెలంగాణ ప్రజల భవిష్యత్తును మార్చబోతోంది అని. నిజంగా మీరు ఇవాళ సమాజానికి ఒక దిశని ఏర్పాటు చేసిన ప్రజలుగా మీరు చరిత్రలో నిలిచిపోతారు. ఏ సర్వే చూసినా 10,000 నుంచి పైనే ఉంది తప్ప 10,000 లోపు ఈటెల రాజేందర్కి మెజారిటీ వచ్చే అవకాశం లేదు. ఈటెల ఓడిపోతారు అన్న ఏ ఒక్క సర్వే కూడా లేదు. 6 కారు సారు 6,000 రూపాయలు పంచిన కారు పార్టీ సారు బొక్క బోర్లా పడబోతున్నాడు. ఇది జరగబోతోంది. చూడండి ఎంత ఘోరంగా ఈ 5 మండలాల్లో ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. చివరికి పోలింగ్ జరిగే ముందు క్షణం వరకు కూడా పైసలు పంచడానికి ప్రయత్నం చేశారు. ఒక దగ్గర 6,000 ఇస్తే ఒక దగ్గర 10,000, 15,000 రూపాయలని కూడా పంచిపెట్టారు. వేల కోట్ల రూపాయలని డంప్ చేశారు హుజూరాబాద్ నియోజకవర్గంలో. ఎమ్మెల్యేలు మొత్తం అక్కడనే ఉన్నారు, మంత్రులు మొత్తం అక్కడనే ఉన్నారు. ఎంత తిరిగినా ఏం చేసినా ఓడిపోతామని తెలిసిన తర్వాత ఇక పైసలు పంచడం షురూ చేశారు. పైసలు పంచితే జనాలు ఓట్లేస్తారు అనుకున్నారు. ఈడ్చి కొడితే ఏడబడ్డారో కనబడుతుంది మనకు సర్వేలు చూస్తే. 2వ తేదీన ఉదయం 8 గంటల నుంచి అసలు సినిమా బయటికి రాబోతోంది. ఏం చెప్పినాయి సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఒక్కసారి మనం చూడాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ ఉదయమే ఒక వీడియో చూసినప్పుడే నాకు అనిపించింది, ఈటెల రాజేందర్ గెలవబోతున్నాడు అన్నదానికి నిదర్శనము ఒక వీడియో చూస్తేనే నాకు అనిపించింది. ఏందా వీడియో అంటే, ఈటెల రాజేందర్కి చూడండి, ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే జనం దండాలు పెట్టిన సిచ్యువేషన్ ఉంది. ఆ వీడియో చూసినప్పుడే నేను డిసైడ్ అయిపోయిన ఈటెల భారీ మెజారిటీతో గెలవబోతున్నారని. ఇదే ఆ వీడియో. ఇదే ఆ వీడియో. చూసారు కదా, నాయకుడు అనేవాడు ఇట్లుండాలి. నాయకుడు అనేవాడు నడుచుకుంటూ వెళ్తే జనం దండాలు పెట్టాలి. నాయకుడు అనేవాడు ఎప్పుడు వస్తారా అని ముఖం మీద ఎప్పుడు ఉంచేద్దాంరా అనేటట్టు నాయకుడు ఉండకూడదు. ప్రజలకి మంచి చేస్తే
ప్రజలు ఆశీర్వదిస్తారు. నిజానికి చూడండి, ఇంత పెద్ద కుట్ర జరిగిన దాదాపు 5 నుంచి 6 నెల దాదాపు 5.5 నెలల కాలంగా ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించిన ఈటల రాజేందర్ నిలబడి కలబడి కొట్లాడి ఈ పొజిషన్లో ఉన్నాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫే కదా, నిజంగా గ్రేటే కదా. లీడర్ కేసీఆర్ కంటే ఒక అద్భుతమైన లీడర్ ఇవాళ తెలంగాణలో మనకు కనిపిస్తున్నాడు. అధపాతాళానికి తొక్కేసిండి ఇవాళ ఈటల రాజేందర్. నిజానికి ఏమంటారు కదా, ఏదో తెచ్చుకొని ఏదో చేసుకున్నట్టు అయిపోయింది కేసీఆర్ పరిస్థితి. ఈ ఈటల రాజేందర్ని బయటికి పంపించేటప్పుడు కూడా కేసీఆర్ ఓన్గా తీసుకున్న డెసిషన్ అంటే ఎవరికి చెప్పకుండా ఈగో హర్ట్ అయిపోయి కేసీఆర్కి ఆయన అందరు ఎక్కించి చెప్తే ఈటల రాజేందర్ని బయటకు పంపించడానికి ప్రణాళిక రచించిండు కొడుకు కోసం. ఏమైంది? అదే జరిగింది. చూడండి, ఇక ఏ సర్వేలు ఏమేమి వచ్చినాయో ఒక్కసారి మనం చూడాలి. ఇదేం సర్వే? ఇది ఎగ్జిట్ పోల్ సర్వే ఆన్ హుజూరాబాద్ అసెంబ్లీ బైపోల్ 2021 ఇన్ తెలంగాణ. మూర్తి ఆత్మసాక్షి గ్రూప్ హైదరాబాద్ వీళ్ళు ఒక సర్వే చేశారు. సో ఈ సర్వే ప్రకారంగా ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారంగా నేమ్ ఆఫ్ ది పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఎక్స్పెక్టెడ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ ఫర్ పార్టీస్ 43.1% ఓట్లు వీళ్ళకు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి 50.5% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే 7% పైగా బీజేపీ టీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఓట్లు సాధించే అవకాశం ఉంది. కాంగ్రెస్ 5.7%, ఇతరులు ప్లస్ నోటా 0.7%. ద ఎక్స్పెక్టెడ్ మెజారిటీ ఫర్ బీజేపీ ఈజ్ 10,500 నుంచి 12,300 వరకు ఈటల రాజేందర్కి మెజారిటీ వచ్చే అవకాశం ఉందని మూర్తి ఆత్మసాక్షి గ్రూప్ నిర్వహించిన సర్వే చెప్తోంది. అనాలిసిస్ అండ్ అబ్జర్వేషన్స్. ఇల్లంతకుంట మండల్ ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ ఈజ్ యాజ్ ఫాలోస్. టీఆర్ఎస్కి 50% ఇల్లంతకుంట మండలంలో, బీజేపీకి 42.5%, కాంగ్రెస్కి 6.5%, ఇతరులకి 1% వచ్చే అవకాశం ఉంది అని. ఇక్కడ ఇల్లంతకుంటలో బీజేపీ కొంత వెనకబడింది. 8% ఓట్లు 7.5% ఓట్లని టీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్ సాధించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. కమలాపూర్లో చూద్దాం. కమలాపూర్లో ఇది ఈటల మండలం. ఇది 32% టీఆర్ఎస్ అయితే 62% బీజేపీ, కాంగ్రెస్ 5.5%, ఇతరులు 0.5%. ఇది కమలాపూర్లో. సో ఇక్కడ క్లియర్ ఎడ్జ్ మనకి కమలాపూర్లో కనిపిస్తోంది. జమ్మికుంట మండల్లో 47.5% టీఆర్ఎస్, బీజేపీ 45.5%. స్లైట్ డిఫరెన్స్ మాత్రమే ఉంది ఇక్కడ, కేవలం 2% మాత్రమే. ఎక్కడిది? జమ్మికుంటలో. కాంగ్రెస్ ఇక్కడ 6%, ఇతరులు 1%. ఇక వీణవంక మండలం తీసుకుందాం. వీణవంకలో టీఆర్ఎస్ పార్టీ 39.5% అయితే బీజేపీ 55%. ఇక్కడ వేరియేషన్ కూడా గట్టిగానే కనబడుతోంది, దాదాపు 15%. ఎంత? 15%. కాంగ్రెస్ 5%, ఇతరులు 0.5%. ఇది వీణవంక. హుజూరాబాద్ మండల్లో టీఆర్ఎస్ 46.5%, బీజేపీ 47.5%. 1% మాత్రమే స్లైట్ డిఫరెన్స్ ఉంది. కాంగ్రెస్ 5.5%, ఇతరులు 0.5%. ఓవరాల్గా ఇక్కడ అన్ని మండలాల్లో ఎడ్జ్ చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ ఒక 2% వెనకబడి ఉంది బీజేపీ, ఈటల రాజేందర్. ఇక్కడ కొంత ఇక్కడ ఏది మన ఇల్లంతకుంటలో అక్కడ కొంత వెనకబడింది. సో ఓవరాల్గా వీళ్ళు ఇచ్చింది ఏంటి అంటే 10,500 నుంచి 12,300 ఓట్ల మెజారిటీ బీజేపీకి వచ్చే అవకాశం ఉందని. ఇక ఏమేమి అబ్జర్వేషన్స్ వీళ్ళు చేశారు, దేనికి ప్రధానమైన కారణమని. దళిత బంధు ఈజ్ నాట్ ఇంప్లిమెంటెడ్ టిల్ టుడే, ఇట్ విల్ బి ఎ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ టీఆర్ఎస్. దళిత బంధు అన్నది పూర్తిగా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకమైంది అని. అంటే కేసీఆర్ మీద నమ్మకం లేదు జనాలకి. దళితులకి కేసీఆర్ చేస్తాడు అన్న నమ్మకం లేదు. నమ్మకం ఎందుకు లేదు? దళితుడే ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి, దళితుల అభివృద్ధి, ఇవన్నీ మనం దొంగ మాటలు మాట్లాడింది కదా. సో అందుకే దళితులు నమ్మలేదు. నమ్మకపోవడం ఒకటైతే, ఈటల రాజేందర్ మీద ఉన్న నమ్మకము, ఆయన స్థానికంగా అందుబాటులో ఉన్న నాయకుడు, ఆయన తప్ప మాకు ఇంకా దిక్కే లేదు ఈ నియోజకవర్గంలో అని ప్రజలు భావించడం కూడా మరో ప్రధానమైన కారణం. ద పర్సనల్ ఇమేజ్ ఆఫ్ ఈటల రాజేందర్ ఈజ్ ఏ పాజిటివ్ పాయింట్ టు బీజేపీ హ్యాస్ కంపేర్డ్ టు ఎవరైనా గెల్లు శ్రీని ఆఫ్ టీఆర్ఎస్. సో గెల్లు శ్రీనితో కంపేర్ చేస్తే ఈటల రాజేందర్కి పాజిటివ్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. పర్సనల్ ఇమేజ్ కూడా బలంగా ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈటలని గెల్లుని పక్క నిలబెట్టి నడిపిస్తే ఆ గెల్లు ఎవరో కూడా తెలియదు. ఈ క్షణానికి కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరమ్మా అంటే ఎవరికి తెలియని పరిస్థితి. అన్ఎంప్లాయిడ్ యూత్ ఆర్ డిస్సాటిస్ఫైడ్ విత్ టీఆర్ఎస్ గవర్నమెంట్.
ఇక యూనివర్సల్ ట్రూత్ కాదు ఇది. నిరుద్యోగులంతా టీఆర్ఎస్కి వ్యతిరేకం. అందుకే యూత్ పొద్దున్నే పోలింగ్ బూత్లకు వచ్చి భారీగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఎంప్లాయీస్ ఆర్ ఆల్సో డిస్సాటిస్ఫైడ్ విత్ టీఆర్ఎస్. ఉద్యోగులు కూడా టీఆర్ఎస్తో లేరు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఆన్ ప్రెజెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ విల్ బి ఏ పాజిటివ్ సైన్ ఫర్ బీజేపీ టు విన్ ఇన్ ఎలక్షన్స్. సో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న ప్రజా వ్యతిరేకత అన్నది బీజేపీకి కలిసి వచ్చింది. ఉమెన్ ఓటింగ్ ఈజ్ మోర్ ఫర్ బీజేపీ యాజ్ కంపేర్డ్ టు టీఆర్ఎస్ ఇన్ హుజూరాబాద్. It is 58% for BJP and 42% for TRS respectively. మహిళల ఓట్లు హుజూరాబాద్లో 58% బీజేపీకి పడితే 42% ఎవరికి టీఆర్ఎస్కి పడ్డాయి. ముందు నుంచి మనం చెప్తున్నాం కదా, మహిళల ఫాలోయింగ్, మహిళలు పెద్ద ఎత్తున ఈటల రాజేందర్ పనితనాన్ని నమ్ముతున్నారు, వాళ్ళు ఆయన్ని స్వీకరిస్తున్నారు, ఆయన నాయకత్వాన్ని. సో బలమైన ఎమోషనల్, బలమైన సెంటిమెంట్ అక్కడ బలంగా పనిచేసింది. అందుకే మహిళలంతా ఈటల రాజేందర్ వైపు ఉన్నారు. ద గౌడ, రెడ్డి, ముదిరాజ్, పద్మశాలి కమ్యూనిటీ ఆర్ ఇన్ ఫేవర్ ఈటల రాజేందర్. గౌడ్స్, రెడ్డీసు, ముదిరాజు, పద్మశాలి వీళ్ళు కీలకమైన నెట్వర్క్ అక్కడంతా కూడా. ఈ కమ్యూనిటీస్ అన్నీ కూడా వాళ్ళందరూ ఈటల రాజేందర్కి సపోర్ట్గా ఉన్నారు. The role played by Sri Itala Rajender at the time of Telangana agitation is very much useful for BJP and Itala Rajender. ఇక కొత్తగా చెప్పాల్సింది ఏంది, కేసీఆర్ కంటే అద్భుతమైన ఉద్యమకారుడు ఈటల రాజేందర్ అని చెప్పడంలో సందేహం లేదు. కేసీఆర్ ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీ ఉన్నది అంటే ఎవరి వల్ల? ఈటల రాజేందర్ వల్ల. అది జనం నమ్మిరు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ, ఏ యూనివర్సిటీ విద్యార్థులు కానీ జైలుకి వెళ్తే తీసుకొచ్చి వాళ్ళని చూసుకున్నది ఈటల రాజేందర్. సో ఇది జనమందరికీ తెలుసు. ద బైపోల్ ఎలక్షన్ ఇన్ హుజూరాబాద్ ఈజ్ ట్రీటెడ్ హ్యాస్ ద ఎలక్షన్ బిట్వీన్ ఈటల రాజేందర్ అండ్ శ్రీ కేసీ రావు. ఇద్దరి మధ్య పోటీగా ఉంది. అండ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ద ఎలక్షన్ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ బీజేపీ. టీఆర్ఎస్ అండ్ బీజేపీగా ఈ ఎలక్షన్ వెళ్ళలేదు. నేను ముందు నుంచి కూడా చెప్తానే ఉన్నా, ఇది పోరాటం ఈటల వర్సెస్ కేసీఆర్గా మారిపోయింది అని. యాజ్ అన్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ ఈటల రాజేందర్ developed Huzurabad MLA segment in all directions such as roads, bridges, hospitals, check dams. సో అవన్నీ నిర్మించిండు. అద్భుతమైన అభివృద్ధి మన కళ్ళ ముందు కనబడుతుంది. ఎప్పుడైతే వీళ్ళు ఈటల రాజేందర్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేసిరో, ఏం చేయలేదని ఇంకా ప్రజల్లో ఈటల రాజేందర్కి సానుభూతి పెరుగుతోంది. దీన్ని గమనించి వాళ్ళు బీజేపీ మీద హరీష్ రావు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది, విమర్శించడం స్టార్ట్ చేసింది. కానీ వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, పార్టీల మధ్య పోటీ కాదు ఇది. ఇది బీజేపీని చూసో ఇంకో పార్టీని చూసో ఓటు వేయట్లేదు వాళ్ళు. ఈటల వర్సెస్ కేసీఆర్. అక్కడ వాళ్ళు ఎంత బీజేపీ పైన మొత్తుకున్నా ఆ ఎఫెక్ట్ చూపించలే. ద బీజేపీ క్యాండిడేట్ శ్రీ ఈటల రాజేందర్ హీఈస్ ఆల్వేస్ విత్ ద పబ్లిక్ టు నో దేర్ నీడ్స్. దిస్ విల్ బి ఏ పాజిటివ్ పాయింట్ ఫర్ ఈటల రాజేందర్. హీఈస్ ఆల్వేస్ అవైలబుల్ టు కామన్ మ్యాన్ వెన్ ఎవర్ నీడెడ్. అది అంటే ఎలాంటి సందర్భంలో అయినా ఈటల అక్కడున్న ప్రజలకి అందుబాటులో ఉన్నాడు. ఏ గ్రామానికైనా, ఏ ఊరికైనా, ఏ ఇంటికైనా వెళ్ళి అడగండి, ఈటల మేము వెళ్ళగానే కలుస్తాడు, అన్నం పెడతాడు, కూసబెడతాడు, మా పని ఏందో చూస్తాడు, అయ్యిందంటే అవుతుందంటారు, లేదంటే లేదు, చేసి పెడతాడు అన్న ఒక బలమైన నమ్మకం అక్కడున్న ప్రజల్లో ఉంది. ఒకవేళ ఈటల ఓడిపోతే మేము ఎవరి దగ్గరికి పోవాలి అన్న క్వశ్చన్ వాళ్ళకు వాళ్ళు వేసుకుంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో అది due to less percentage of votes for Congress candidate in Huzurabad will damage TRS. సో తక్కువ పర్సంటేజ్ కాంగ్రెస్కి ఓట్ షేర్ అవ్వడం అది టీఆర్ఎస్ని డ్యామేజ్ చేసిందట. ద కాంగ్రెస్ ఓట్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు బీజేపీ అండ్ టీఆర్ఎస్ ఈజ్ 50% అండ్ 40% రెస్పెక్టివ్లీ. బీజేపీకి కాంగ్రెస్ ఓట్ బ్యాంకు 50% షేర్ అయితే కాంగ్రెస్కి 40% అని సర్వే చెప్తుంది. సో ఇట్లా ఇన్సైడర్ అండ్ అవుట్సైడర్ ఫ్యాక్టర్ అట. ద పర్సనల్ అటాక్ బై నెంబర్ ఆఫ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అండ్ అదర్ లీడర్స్ ఫ్రమ్ పాస్ట్ 2 to 3 months ఆన్ ఈటల రాజేందర్ విల్ రిజల్ట్ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ టీఆర్ఎస్. ఎవరెవరైతే ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చాడ అరాచకం చేసిర్రో ఆ లోకల్గా ఉన్న టీఆర్ఎస్ లీడర్లని కాదని వీళ్ళు ఎప్పుడైతే పనిచేయడం స్టార్ట్ చేసిర్రో అక్కడ నెగిటివిటీ అనేది పెరిగిపోయింది. ఇక బీసీస్, ఓసీస్ అండ్ మైనార్టీస్ ఆర్ ఆల్సో డ్యామేజింగ్ ఫర్ బీసీ అండ్ ఓసీ బంధు. ఇవన్నీ డిమాండ్స్ పెరిగిపోయినాయి కదా, ఇవన్నీ కూడా బాగా డ్యామేజ్ చేసినాయి. ఈవెన్ దళిత్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ దళిత్ బంధు యాజ్ ఇట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఆర్ అప్లికబుల్ బిఫోర్ 30/10/2021. అంటే ముందే రాకపోవడం వల్ల దళితులు కూడా
ఇది అయ్యిరని. ద యాదవ్ కమ్యూనిటీ ఓటింగ్ ఈజ్ ఆల్సో డివైడెడ్ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ బీజేపీ విత్ 54 and 42% రెస్పెక్టివ్లీ. సో యాదవులు ఇక్కడ గెల్లు శ్రీనివాస్ యాదవ్ కాబట్టి కొంత కమ్యూనిటీ బేస్ బలంగా ఉండడంతో టీఆర్ఎస్ పార్టీకి 54% వస్తే 42% ఈటలకు వచ్చింది. ఇది చాలా మేజర్ షేర్ ఈటల రాజేందర్కి. ఒకవేళ 42% కనుక పోల్ అయితే, ఎందుకంటే ఆ ఓటు బ్యాంకు గంపగుత్తగా మనం నాగార్జున సాగర్లో చూసాం. 70 to 80% నాగార్జున సాగర్లో కేసీఆర్కి పడింది. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కారణం ఈటల. ఫార్మింగ్ కమ్యూనిటీ ఈజ్ ఆల్సో డిస్సాటిస్ఫైడ్ డ్యూ టు hike of prices on fertilizers and price of diesel, and farming community demand for more MSP for their agriculture products. సో ఇట్లా ఇవన్నీ కారణాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కారణాలు. సో ఇక్కడ వీళ్ళు 10,000 అంటున్నారు. ఇంకా ఏం సర్వేలు వచ్చినాయంటే చెప్తా. ఇదే కదా, వీళ్ళు కూడా జెన్యూన్గా చేశారు. వీళ్ళు నాకు క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా కలిసిరు. సర్వే రిపోర్ట్ ఆఫ్ హుజూరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ఏంది ఇది? పబ్లిక్ పల్స్ వాళ్ళు చేసిన సర్వే ఇది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ బై పబ్లిక్ పల్స్, శ్రీనివాస్ సర్వే ఏజెన్సీ. ఏం చెప్పారు వీళ్ళు? ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ హుజూరాబాద్ అసెంబ్లీ బై ఎలక్షన్ 2021 పబ్లిక్ పల్స్. వీళ్ళు ఓట్ షేర్ ఇచ్చారు. జస్ట్ కారు పార్టీకి 44.3%, బీజేపీకి 50.9%. అంటే అటు ఇటుగా 6% పైగా మెజారిటీ ఇచ్చారు. కాంగ్రెస్కి జస్ట్ 2.7%, ఇతరులకి 2.1%. ఓవరాల్గా బీజేపీ 9,000 నుంచి 12,000 ఓట్ల మధ్య గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే చెప్తుంది. ఇక మండలాల వారీగా హుజూరాబాద్లో బీజేపీ లీడ్ చేసే అవకాశం ఉందట. జమ్మికుంటలో బీజేపీ, ఇల్లంతకుంటలో బీజేపీ. సో ఇంతకుముందు సర్వేలో ఇల్లంతకుంటలో టీఆర్ఎస్ అని చెప్పారు, వీళ్ళు బీజేపీ అంటున్నారు. వీణవంకలో వీళ్ళు టీఆర్ఎస్ అంటున్నారు. కమలాపూర్లో బీజేపీ. హుజూరాబాద్ మున్సిపాలిటీ 50-50 ఆర్ టీఆర్ఎస్. జమ్మికుంట మున్సిపాలిటీ బీజేపీ. సో ఇదేంది? ప్లస్ పాయింట్స్ ఫర్ బీజేపీ పార్టీ. ఈటల రాజేందర్ గారు మొదటి నుంచి నియోజకవర్గం ప్రజలతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం. ఈ నియోజకవర్గంలో రాజేందర్ గారు చేసిన అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు రాజేందర్ గారు చేసిన వ్యక్తిగత సహాయ సహకారాల వల్ల హుజూరాబాద్ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. తెరాస తరపు పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ పూర్తి స్థాయిలో నియోజకవర్గ ప్రజలకి తెలియకపోవడం, రాజేందర్ గారు అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి అవడం వల్ల బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు జరిగే ఉప ఎన్నిక టీఆర్ఎస్ వర్సెస్ ఈటల అనే భావనలో ప్రజలు ఉండడం వల్ల మిగతా పార్టీలకు చెందిన నాయకులు మరియు ఓటర్లు కూడా ఈటల గారిని గెలిపించుకోవాలి అనే భావనను వ్యక్తం చేస్తుండడం. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాడు అనే పేరు ఉండడం. ఈ నియోజకవర్గ ప్రజలు ఎక్కువ శాతం మంది పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే అభ్యర్థిని చూసి ఓటు వేస్తాం అనే అభిప్రాయం వ్యక్తం చేస్తుండడం. సో ఈ కారణాల చేత ఈటల గెలవబోతున్నాడు అని వీళ్ళు చెప్తున్నారు. క్లియర్గా లోకల్గా ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈటలకు సపోర్ట్ చేశారు. బిఫోర్ ఎలక్షన్ డే కూడా చాలామంది సర్పంచులు వచ్చి ఈటల రాజేందర్ గారి సతీమణిని కలిసిరని సమాచారం. ఎందుకంటే ఎట్లాగో ఓడిపోతుంది టీఆర్ఎస్ కాబట్టి మళ్ళీ ఇటువైపు వచ్చారు. సో ఇదేంది మనకిది తెలంగాణ బై ఎలక్షన్ 2021 హుజూరాబాద్ అసెంబ్లీ మిషన్ చాణక్య బాన్ టు లీడ్ హుజూరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ కన్సాలిడేటెడ్ అప్ టు 27 అక్టోబర్. ఇది పాతది అనుకుంటా కదా, ప్రీపోల్ సర్వే. ఇది కాదు, ఇది రాంగ్. ఇది ఏముంది ఇంకా నెక్స్ట్? తొలి వెలుగు ఉంది కదా. సో తొలి వెలుగు కూడా ఒక సర్వే చేసింది. తొలి వెలుగు సర్వే ఒక్కసారి మీకు చూపిస్తా. హుజూరాబాద్ ఎన్నికల్లో తొలి వెలుగు ఎగ్జిట్ పోల్ ఏముంది? ఎగ్జిట్ పోల్లో హుజూరాబాద్లో హుజూరాబాద్ మండల్ ఇది, అంటే మండలాల వారిగా చూద్దాం. 5 మండలాలు. హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 7%, టీఆర్ఎస్ 47%, బీజేపీ 46%. ఇక్కడ టీఆర్ఎస్ ఎడ్జ్ కొంత కనబడుతోంది. సో బేసిక్గా హుజూరాబాద్ టౌన్లో మండలంలో అయితే కొంత టీఆర్ఎస్కి ఎడ్జ్ కనబడుతోంది. నెక్స్ట్ జమ్మికుంటలో
కాంగ్రెస్ పార్టీ 6% ఓట్లు సాధిస్తుందట, టీఆర్ఎస్ పార్టీ 35%, బీజేపీ 59% ఓట్లు సాధించే అవకాశం ఉంది. జమ్మికుంటం ముందు నుంచి కొంత 50-50 అన్న వార్తలు వచ్చాయి. బట్ 59% బీజేపీ ఇక్కడ లీడ్లో ఉండే అవకాశం కనబడుతోంది. నెక్స్ట్ ఇల్లంతకుంటలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 11%, టీఆర్ఎస్ 40%, బీజేపీ 59% వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇంతకుముందు సర్వేలో ఒక సర్వేలోనేమో టీఆర్ఎస్కి లీడ్ ఇచ్చారు వాళ్ళు, ఇంకొక సర్వేలో బీజేపీకి లీడ్ ఇచ్చారు. తొలి వెలుగు మాత్రం బీజేపీకి ఇక్కడ లీడ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తోంది. వీణవంక అయిపోయిందా? వీణవంక తీసుకుందాం. వీణవంకలో కాంగ్రెస్ 9%, టీఆర్ఎస్ 50%, బీజేపీ 41%. ఇక్కడ దాదాపు 9% బీజేపీ వీణవంకలో వెనకంజలో ఉండే అవకాశం ఉందని తొలి వెలుగు చెప్తోంది. నెక్స్ట్ కమలాపూర్ చూద్దాం. కమలాపూర్లో కాంగ్రెస్ పార్టీ 5% ఓట్లు సాధించే అవకాశం ఉంది, టీఆర్ఎస్ 15%, బీజేపీ ఇది 18 కాదు 80% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. సో హ్యూజ్ గ్యాప్ కనబడుతుంది చూడండి. 80 ఎక్కడ 15 ఎక్కడ, దాదాపు 60%కి పైగా కమలాపూర్ ఈటెల రాజేందర్ సొంత మండలం కాబట్టి బలంగా ఇక్కడ కనబడుతుందన్న వార్తలు వస్తున్నాయి. నెక్స్ట్ హుజూరాబాద్ మున్సిపాలిటీ. ఇది హుజూరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 5%, టీఆర్ఎస్ 47%, బీజేపీ 48%. జస్ట్ 1% స్లైట్ డిఫరెంట్ కనబడుతుంది. ఓవరాల్గా టీఆర్ఎస్ 50,000 ఓట్లు సాధించే అవకాశం ఉంది. టీఆర్ఎస్కి 50,000 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి 45,000 నుంచి 60,000 ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశం కనబడుతోంది. 45,000 నుంచి 60,000 ఓట్ల మెజారిటీ. ఈ మెజారిటీ కనుక వస్తే కేసీఆర్ ఇక ఏడబెట్టుకుంటాడో తలకాయ నాకైతే అర్థమైతలేదు. ఇక ఎందుకు 6,000 రూపాయలు ఓటుకి 2,37,022 మంది ఓటర్లు ఉంటే 2 లక్షలకు పైగా ఓటర్లకి 6,000 పైగా డబ్బులు ఇచ్చిండు సారు. కారు బొక్క బోర్లా పడబోతుంది. చూడండి ప్రజలని ఎంత హీనంగా, ఎంత అవమానంగా, ఎంత చీప్గా చూడాలని ప్రయత్నం చేసిండో హుజూరాబాద్ ప్రజలు ఎలాంటి తీర్పునివ్వబోతున్నారో ఈ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ ద్వారా మనకు అర్థమవుతోంది. ప్రజలు తాగుబోతులు, మందిస్తే తాగు ఓటేస్తారు, వాళ్ళ ఆలోచన అది. ప్రజలు పైసలు ఇస్తే ఓట్లేస్తారు. ప్రజల్ని వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా చేసినాం. మనం ఇక్కడ కాళేశ్వరం ద్వారా 70,000 కోట్లని మన దగ్గర పెట్టుకున్నాం. వేసేస్తారు, ఏముంది ఇచ్చేరా, అది అటు ఇచ్చేయి, ఇది ఇటు ఇచ్చేయి అని మంది మార్బలాన్ని పెట్టుకొని కొంతమంది కాంట్రాక్టర్లని, కొంతమంది మనుషులని పెట్టుకొని డబ్బుల ద్వారా జనాన్ని కొనాలనుకున్నాడు. ప్రజలతో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో హుజూరాబాద్ ప్రజలు నిరూపించబోతున్నారు. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండండి డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ ద్వారా. చూసుకోరిగా 500 కోట్లు. మీరు అనుకుంటున్నారు 500 కోట్లు కేసీఆర్ పోయినాయేమని. 70,000 కోట్ల బ్యాంక్ ఉందాడ. 70,000 నుంచి 1,00,000 రూపాయల బ్యాంక్ ఉంది. భూములు ఉన్నాయి. ఇంకా వాళ్ళకి అందులో 0.00000 ఎన్ని సున్నాలన్నా పెట్టుకోరు, 1% కూడా వాళ్ళకి పోయినట్టు లెక్క కాదు. కానీ అహంకారాన్ని మనం దించాలి అనుకున్నాం. అహంకారం దిగాల్సిన అవసరం ఉంది. దిగుతుందా, ఇంకా అట్లనే కంటిన్యూ అవుతుందా? చూద్దాం ఏం జరుగుద్దో. ఇప్పుడు ఒక్కరు కూడా మాట్లాడతలేరు, గప్చుప్. మొత్తం ప్రెస్ మీట్ పెట్టిరా, కనీసం ఒకటే ప్రెస్ మీట్లు పెట్టిరు. మేమే గెలుస్తాం. మరి అయిపోయా, మరి గెలుస్తామన్న ధీమా ఎటుపాయ్? ఇక్కడ మళ్ళీ చాలా క్లియర్గా హరీష్ రావుని బలిపశువుని చేసిరు. దుబ్బాకలో ఎట్లాగైతే చేయబోతున్నారు ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. గెల్లు శ్రీనివాస్ యాదవ్ని పాపం బీసీ బిడ్డ, ఆయన్ని కూడా ఓడిపోయే సీట్లో టికెట్ ఇచ్చి ఆయన్ని కూడా బలిపశువుని చేసిండు. చూడండి ఒక్కసారి. ప్రజలారా, మీరు హుజూరాబాద్ ప్రజలారా, మీరు ఇవ్వబోతున్న అద్భుతమైన తీర్పుకి హ్యాట్స్ ఆఫ్. తెలంగాణ సమాజం అంతా గుర్తుపెట్టుకోవాలి దయచేసి. ఏ పరిస్థితుల్లో మనం బతుకుతున్నామో ఒక్కసారి మనం ఆలోచించాలి. రోజుకు ఒక 5 నుంచి 10 నిమిషాలు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిపాలన మీద ఫోకస్ చేయాలి, మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. 2,000 పెన్షన్ ఇచ్చి మనల్ని బానిసలుగా చూస్తున్నాడు. రైతు బంధు ఇచ్చి బానిసలను చేసి ఇంకొక వైపున ఎరువుల రేట్లు, విత్తనాల రేట్లు పెంచుకుంటున్నాడు. ఇవాళ వరేస్తే ఊరంటున్నాడు మళ్ళా. చూడండి, చూద్దాం. ఎక్స్క్లూజివ్గా 2వ తేదీ ఉదయం 6:30 నుంచే తొలి వెలుగు పూర్తిగా
రిజల్ట్కి సంబంధించిన అప్డేట్ని ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఉంటాయి. ఎవరైతే నాయకుల బైట్స్ ఉంటాయి, నాయకులతో ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూలు ఉంటాయి. దయచేసి మిస్ కాకండి. 2వ తేదీ రిజల్ట్ రోజు ఉదయం 6:30 నుంచే లైవ్ కంటిన్యూ చేయబోతున్నాం. తొలి వెలుగు వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. తొలి వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.